హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత నాకు గుర్తొచ్చింది. మా అమ్మ అయితే ఎప్పుడో చిన్నప్పుడు చేసింది. మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను, ఇప్పుడే తింటున్నాను. పెరుగుని బాగా మిక్సర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గడ్డలు గడ్డలు లేకుండా బాగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి పెరుగుని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ పోసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. చక్కగా వేగిందాక వేగించుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని హాఫ్ ఏమో తాలింపులో వేసుకోండి, హాఫ్ ఏమో పెరుగులో వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. పెరుగులో మనకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఆనియన్స్ కూడా పచ్చివి వేసేసుకోండి. తాలింపు వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఈ తాలింపు తీసుకెళ్ళేసి పెరుగులో కలుపుకొని సర్వ్ చేసుకొని అన్నంలో తింటే టేస్టీ పెరుగు చట్నీ రెడీ.